అనుగుణంగా ఉండాలి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క విలువ ఎక్కువ ఉంటుందంటే ఉన్నప్పుడు తెలియదు. పోయినాక అనిపిస్తున్నారు ఆయన ఎంత మంచివాడు ఉండే, ఆయన పరిపాలన. కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగి ఈ మాటలు చెప్పే అబద్ధాల కోరు ముఖ్యమంత్రి అయిందో ప్రజలకు అర్థమైపోయింది. తప్పు చేసినాం, మన నిర్ణయం తప్పు జరిగిపోయింది. మళ్ళీ కేసీఆర్ గారి చేతిలోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని, ఇది ఒక భూపాలపల్లి పట్టణంలోనో లేకపోతే భూపాలపల్లి నియోజకవర్గంలోనో మన జిల్లా ప్రజలు చెప్తున్న మాట కాదు, ఇది పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తున్నారు. అదే మీ కేసీఆర్ గారు బాగుంటాయట, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏ స్కీమ్ కూడా ముందడికి పొందలేదట, ఏ ఒక్క ఎన్నికల హామీ అమలు చేసే పరిస్థితి లేదట. ఏడాదిలో పెట్టే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుందా అని మనం ఫంక్షన్ పోయాం. చాలా మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, చాలా మంది ప్రముఖులు మన రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంత తొందరగా ఇంత వ్యతిరేకత రావడం ఏంటి, పరిపాలన రాహిత్యం, అవగాహన రాహిత్యం, పరిపాలన చేసే సామర్థ్యం లేకపోవడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి అక్కడ ఉండేటువంటి చెప్తా ఉంటుంది. ఇది మనందరికీ కూడా అర్థమవుతున్నది, మాట్లాడగలరు అని చెప్పేసి. ఇది వాస్తవమే కదా. మొన్ననే వచ్చింది ఈ ప్రభుత్వానికి వయసు 5 సంవత్సరాలు అంతేనే కదా. 5 ఏళ్ళలో ఒక ఏడాది కథమైపోయింది, మిగిలింది 4 ఏళ్ళు. నరేంద్ర మోడీ రేపు పొద్దుగాల 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఇంకొక ఏడాది ముందడుగుతారు, ఉండేది 3 ఏళ్ళు. మరి వీళ్ళు ఎలక్షన్లలో డేట్ చెప్పిండా లేదా? ప్రతి స్కీమ్కు డేట్ చెప్పిండు. నేను ముఖ్యమంత్రి చేయండి, ప్రమాణ స్వీకారం కాగానే రుణమాఫీ చేస్తాను, లోన్ లేని కూడా పోయి బ్యాంకులలో పోయి తెచ్చుకోవాలి, నేను లెక్కగా ఎట్లా రుణమాఫీ చేస్తాను చెప్పిండా లేదా? మరి అయిందా రుణమాఫీ? అయిందా? మన గట్టిగా అడిగితే 15 ఆగస్టు చెప్పిండు. 15 ఆగస్టు పోయిందా లేదా? 15 ఆగస్టు అయిందా? 15 ఆగస్టే, సెప్టెంబర్ 15 అయిపోయా, అక్టోబర్ 15 అయిపోయా, నవంబర్ 15 అయిపోయా, రేపు డిసెంబర్ కూడా అవుతుంది. ఏంటి అంటే మీరు చేసిన అన్యాయం, మేము అన్యాయం చేసినామా చేయలేదా ప్రజలకు తెలుసు. నువ్వు ఎందుకు చేయలేవని డేట్ చెప్పి ఒట్లు పెట్టి ఏ దేవుడి పెట్టు అడిగిపోయి 50 లక్షల పెట్టు, ఈ గుడి పోయి ఇక్కడ ఒకటి ఇప్పటిదాకా రుణమాఫీ కాదు. మన కేసీఆర్ ఎంత అద్భుతంగా వర్షం చిరుకు పడకముందే టింగ్ 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 అని మెసేజ్ వచ్చినాయని అందరికీ మరి మూడు ఎందుకు చేయలేదా? 15,000 చేస్తాను కదా, 15,000 చెప్పారు. ఈరోజు నిన్ననే మన సత్యవతి రాజు గారి నాయకత్వంలో మహబూబాబాద్ పెద్ద ధర్మాయం ఎందుకైంది? మనమేమో భూసేకరణ చేసి ఏ రైతులు ఏ ప్రజలు ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 25,000 ఎకరాలను భూసేకరణ చేసి ప్రభుత్వం ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు ఫార్మాసిటీ కొరకు కావచ్చు, ఎక్కడ రైతుల మీద దాడులు జరగలే. రైతులతో కూర్చొని ఇటుపక్క అధికారులు అటుపక్క రైతులు కూర్చొని బాగుపోయి అవసరానికి ప్రభుత్వం తీసుకోబోతున్నది, మీకేం పరిహారం కావాలని చెప్పండి, మేము ఇస్తాం, మిమ్మల్ని సాటిస్ఫై చేసి తీసుకుంటామని చెప్పినాం. మన కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూడా ఈరోజు ఆ రకంగానే చేస్తున్నాం. మరి ఈరోజు 15,000 ఎకరాల ఫార్మాసిటీకి ల్యాండ్ మనం మొత్తం కూడా అప్పచెప్పి బంగారు పల్లెలో పెట్టి ఇచ్చిన బాబు కట్టుకోవడం ఫ్యాక్టరీ కట్టమంటే దీన్ని వాడలేదు. నేను అంతా దీన్ని ఎంత రియల్ ఎస్టేట్ చేయాలి, మా బ్రదర్స్కి ఇవ్వాలి, మేము ఇలా 4 పైసలు సంపాదించుకోవాలని అది పక్కన పెట్టి ఈరోజు ఆయన ఎవరైతే నియోజకవర్గంలో కొడంగల్ ప్రజల దయ వల్ల ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడో ఆ ప్రజల మీదనే ఈరోజు తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఈరోజు ఆ నియోజకవర్గంలో కాలు పెట్టినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చింది. దానికి గిరిజనులు, ముఖ్యంగా అక్కడ భూమి కోల్పోయిన గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాలు తిరగబడి అధికారుల మీద ఎవరు ఆవేశం ఉండదు, భూమి పోతున్నప్పుడు ఏదో జరిగి ఉండదు. దానికి కేటీఆర్ స్కెచ్ చేసిండు, అక్కడ ఉండే నరేందర్ రెడ్డి నాయకత్వం వహించిండు. అందరి పైన మన మానవ హక్కుల కమిషన్ పోయింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయింది,
అందరూ అడిగి సిపిఐ పార్టీలు పోయి అనే మిమ్మల్ని చెప్పినారా అలా పైసలు ఇచ్చిరా పైసలు ఇస్తే కొట్టినండి సార్ ఇవ్వని చెప్పలే మా కడుపు కాదు 9 నెలల నుంచి ప్రతి కార్యాలయం పోయినాం ప్రతి పార్టీ దగ్గరికి పోయినాం ప్రతి దగ్గర పోతే మాకు దిక్కు లేక మాకు కోపం వచ్చి ఎవరో ఓ చెప్పల పేరుతో కొట్టచ్చు అధికారం కలెక్టర్ నాకు కడతలే నన్ను ఏమలేదు ఆయన చెప్తాడు రాత్రి కూడా పోలీసు వాళ్ళు పోయి దొంగల పట్టకపోయినట్టు ఏదో సంఘ విద్రోహంలో పట్టకపోయినట్టు రాత్రి 3 గంటలకు 4 గంటలకు గురువుల మీద మరి ఏ రకాల చేతులేసి మరి కళ్ళు మూసి ఇన్ని రకాల ఇష్టం ఇంత పెద్ద ధర్నా కార్యక్రమం ఎక్కడైతే తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిరిగిందో తెలంగాణ మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు మహబూబాద్కి వస్తూ ఉంటే రావద్దు అని చెప్పినటువంటి తెలంగాణ సమాజం మరి తెలంగాణ అందరూ కూడా ముక్తగడ్డంతో వద్దన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి చవిచూస్తున్నామో నిన్న మహబూబాద్లో కూడా కేటీఆర్ గారు వస్తే మహబూబాద్ అంతా ఊగింది అంటే ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వం కూడా కాబట్టి మిత్రులారా చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది మన అందరం కూడా అలర్ట్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట కేసీఆర్ జైలు మొత్తం కేటీఆర్ జైలు మొత్తం ఆయన మొత్తం ఇక్కడ ఉండేటువంటి మరి మన నాయకులైన కొంతమంది పంపించే చూసారు బాబు ఎంతమందిని జైల్లో పెడితే మా వాళ్ళంతా ముండైతారు నీ పని పడతారు అని చెప్తా ఉన్నారు జైలు పెట్టి శాశ్వతంగా పెడతారు జైల్లో ఇందిరాగాంధీ గారు 1970లో ఆ రోజు ఎమర్జెన్సీ తీసుకొచ్చి జైల్లో పెడితే జైల్లో ఉండి పోటీ చేసిన ప్రతి వ్యక్తి 5 లక్షలు 4 లక్షల వేయాక్తులు గెలుస్తుంది ఎందుకో ఈరోజు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా ఈరోజు జైల్లో పెడతా కేసులు పెడతా వీటిని బుక్కలేస్తా వాటిని బుక్కలేస్తా అట్టిగా మాట్లాడాలి నేను మాట్లాడేది ముఖ్యమంత్రి ఈరోజు అదానీ అంబానీ రాహుల్ గాంధీ ఏమంటాడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదానీ అంబానీ మోడీ అని చెప్తాడు మరి వాళ్ళ నాయకుడు అక్కడ చెప్తే ఇక్కడికి వచ్చేమో అదానికి రెడ్ కార్పెట్ వేసి ఈ రాష్ట్రంలోకి మరి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాళ తీసిందా పైసలు లేవా నువ్వు ఈరోజు స్కిల్ యూనివర్సిటీ పెడతాను ప్రభుత్వం అర్థం తింటుందా ఇవన్నీ 100 కోట్ల అదాని దగ్గర తీసుకోవాలి అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ మీదికేమో 100 కనబడతాయి వెనుకకి వెళ్ళేమో 10,000 పోతాయి కాబట్టి ఇవన్నీ కళ్ళగట్టినట్టు ముఖ్యమంత్రి గారి యొక్క పనితనం అర్థమవుతా ఉన్నది కాబట్టి మిత్రులారా వీళ్ళు 1 ఇయర్ అయిపోయింది ఇక ఏం చేయలేరు మనం వీళ్ళు ఏం చేస్తారంటే మనం కేసులు పెడతారు కేసులు పెడితే మన దగ్గర అడ్వకేట్లు ఉన్నారు మనకు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది కోర్టులలో పోదాం కొట్లాడదాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది కేవలం షాంపిల్ మనం మొదలు పెడుతున్నాం ఇప్పుడు దీక్షా దివాస్ ఏదైతే మొదలుపెట్టేది తెలంగాణ ఉద్యమంలో కీలక మప్పు జరిగేటువంటి కార్యక్రమం జరిగిందో రేపటి నుంచి ఈ 4 సంవత్సరాల పాటు ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా మనం ఉంటాం ఈరోజు మన శాసనసభ్యుల యొక్క వ్యవహారం చూద్దాం 400 ఇళ్ళు 440 ఇళ్ళు 450 ఇళ్ళు ఆ రోజు సత్యవతి రాథోడ్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ రోజు కేసీఆర్ గారి ఇక్కడికి వచ్చి గృహ ప్రవేశాలు చేయించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి మొత్తం సర్టిఫికేట్ 4 సర్టిఫికేట్ ఇచ్చడం అంతలోనే ఎన్నికల కోడ్ అనౌన్స్ అయితే దాన్ని కొంచెం జాప్యం చెప్తే ఈ వచ్చిన మొగోడు అంటాడు ఇప్పటిదాకా 12-13 నెలలైంది ఆ రోజు ఈరోజు చూస్తే ఇప్పటిదాకా వాళ్ళకి ఇల్లు లేకుండా ముఖాలు అడ్డు పెడతాం ఎందుకంటే అలా తప్పు చెప్తే అనాలు ఉంటే తీసేయండి నేను కలెక్టర్ చెప్పిన ఏమైనా అనాలు ఉంటే తీసేయండి అరువులెక్కియండి పేదవాళ్ళు కిరాయిదాలు ఉండలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రోజు సెలక్షన్ అయింది ఎవరికి ఏ ఫ్లోర్ హ్యాండిక్యాప్డ్ ఉంటే కింది ఇవ్వాలి మంచోళ్ళు ఉంటే 1st 2nd 3rd ఫ్లోర్లో డ్రా తీసి అలాట్మెంట్ ఒక పబ్లిక్ ఇట్లా కూర్చోబెట్టి కలెక్టర్ కూర్చొని అందరూ కూర్చొని డ్రా తీపించారు మున్సిపల్ చైర్మన్ ఉండే ఆ రోజు అందరు మున్సిపల్ అధికారులు ఉండే అడిషనల్ కలెక్టర్ ఉంటే అందరూ దానికి సమక్షంలో జరిగింది ఇప్పటిదాకా ఇలా కేటాయింపులో మరి వాళ్ళందరూ కూడా అడ్జస్ట్మెంట్ అట ఈయన గెలిచినాక మా పార్టీ వీళ్ళందరూ తీరమై మంచి పని చేయాలి మీరు అక్కడిక్కడ ఏమైనా చేసుకోవాలి మీకు ఇస్తా అని చెప్పిందట నువ్వు కనుక రేపు నేను ఈరోజు కలెక్టర్ గారికి కూడా మరొకసారి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను
పేదవాళ్ళకు పంచాలి, అరువుల అదేవిధంగా మా మీడియా మిత్రులు ఇక్కడ వాళ్ళకు పాపం ఉద్యోగాలు వాళ్ళకేం జీతం ఉండదు, వాళ్ళకేం ఉండదు. మొదటిసారి శాసనసభ్యులప్పుడు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందట ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చడం, ఈరోజు అక్కడ కొంతమంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మరి మొన్న కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ దృష్టి తీసి వాళ్ళ సమక్షంలోనే ఈరోజు గన్పూర్ సెంటర్లో మరి గాంధీనగర్లో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు అది ఇండియా మళ్ళీ నేను తర్వాత వేరే చూస్తాను. తర్వాత ఈరోజు ప్రమాణం ఉంది, నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అడ్మిట్ చేస్తే అసలుకే మోసమవుతుంది. కాబట్టి మా మీడియా మిత్రుల పక్షాన్ని కూడా మరొకసారి కోరుతా ఉన్నా, మీరు వేషాలతో ఆ పేద మీడియా మిత్రులందరికీ కూడా అలాట్మెంట్ అలాట్మెంట్ ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రకంగా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. అనేక కుల సంఘాలకు ఇచ్చినాం, ఈరోజు యాదవులకు ఇచ్చినాం, ముద్రాలకు ఇచ్చినాం, గౌడ్స్కి ఇచ్చినాం, ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్టీలకు ఇచ్చినాం. అన్ని కుల సంఘాలకు స్థలంతో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గురించి కట్టుకోవడానికి ఈయన వచ్చినాకే అవి అనేది నువ్వెవరయ్యా? గవర్నమెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, ప్రభుత్వం అనేది కొనసాగింపు జరుగుతుంది. ఈరోజు అక్కడ కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు పంట కొనుగోలు విషయంలో ఈరోజు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎన్నికల ముందు అందరికీ 500 బోనస్ అన్నాడు, ఇప్పుడే పడ్డాడు సన్నవాటి మీద తోడు వాటి మీద. ఈ సన్నవాటి ఎంతో తోడు వాటి ఎంతో ఈ మాట దగ్గర అందరూ సన్నవాళ్ళు మరి తోడు వాళ్ళు అందరూ పెట్టి సన్నవాళ్ళ కొట్టు ఉన్నాడు, తోడు వాటికి దిక్కులేదు. ఇప్పటిదాకా కళ్ళాలు ప్రారంభమే కాలేదు. బాధాలు లేదు రొగాయలు అంటాడు, నీళ్ళాలంటాడు కాలేదు రొగాయ అంటాడు. వాటిలో కుప్పలు వస్తుకొని రైతులు మరి రోజుల తరానికి ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటిదాకా కూడా తెలియదు. ఇట్లా చాలా విషయాలలో ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ సభ్యులకు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, తప్పకుండా మనమందరం కూడా ఒక కుటుంబం గట్టిగా పనిచేద్దాం. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఎలక్షన్ ఓడిపోయి ఉండొచ్చు, ఇంత మా రచిత ఎంత అద్భుతంగా చెప్పింది. రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికల డాబా పెడితే మీలో ఒకరు ఎంపీపీ అవుతారు, వాళ్ళు జెడ్పీటీసీ అవుతారు, ఎంపీటీసీ అవుతారు, వాళ్ళు సర్పంచ్ అవుతారు. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగబోయింది. కాబట్టి మిత్రులారా, కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందుకు పోదాం. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఎండగడదాం. కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యమని ఈరోజు తెలంగాణ సమాజం ఇంత తక్కువ సమయంలోనే మరి అందరూ కూడా అందరూ నోట్లో వస్తున్నమాట. కేసీఆర్ బెస్ట్, కేసీఆర్ బెస్ట్, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, తెలంగాణ ఆయన నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటుంది అనేటువంటి మాట. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ పని అయిపోయింది. దేశంలో ఉండేది 3 రాష్ట్రాలలో ఉంటుంది, 3 ఒకటి హిమాచల్, ఒకటి కర్ణాటక, తెలంగాణ. మన మహారాష్ట్ర 3 నెలల ముందు దాకా అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ 3 నెలలు వస్తుందని జరిగింది చర్చ. అంతకుముందు హర్యానాలో అదే చర్చ జరిగింది. పని ఆడైపోయింది, ఈడైపోయింది. ఈరోజు ఎప్పుడు ఎన్నికలని మన రైతుగా చెప్పినట్టు వాస్తవంగా కూడా ఎప్పుడు డబ్బా పెడితే అప్పుడు మళ్ళా తిరిగి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అనేటువంటి భావన ఇంత తక్కువ సమయంలో వచ్చింది. దానికి కారణం అనేకం ఉన్నాయి. కేసీఆర్ గారికి అనుభవం లేక చెప్పలేదా? అరాస్పడవాడి ఏదంటారు మన ఎన్నికల పరిపాలన అనుభవం ఉండాలి. ఆదాయాన్ని సృష్టించాలి, ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు వచ్చినటువంటి ఏడాది కాలంలో ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గిందో లెక్క చూసుకో. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఈరోజు రావాల్సినటువంటి పరిస్థితులలో ఎందుకు వస్తలేవు? పరిపాలన రాహిత్యం, అనుభవం లేనటువంటి వ్యక్తి చేతిలో పరిపాలన వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం పోరాటం చేసి సాధించిన తెలంగాణ ఇది మనమేదో కొంతమంది వ్యక్తుల చేతిలో పెడితే జరిగినటువంటి నష్టాన్ని ఇప్పుడే ప్రజలు చూస్తుంది. కాబట్టి రేపటి నుంచి ముందుకు పోదాం. మీ అందరికీ చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే గతంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యంలో ఉండి నేను మీ అందరికీ అందుబాటులో ఉన్నా. కొద్ది రోజుల్లోనే నేను మళ్ళీ పార్టీ అధ్యక్షురాలు ఇదే పార్టీ కార్యాలయంలో ఉంటాం. పార్టీ కార్యకర్తలు అందరూ ఉంటాం. సంవత్సరం పాటు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే మొదలుపెట్టి అంటారని ఊరుకబెట్టినా అయిపోయింది. ఖచ్చితంగా నేను మేడం మీ అందరికీ అందుబాటులో ఉంది. ఇదే ఆఫీస్లో కూర్చొని ఏ కార్యకర్త ఫోన్ చేసినా అందుబాటులో ఉండి మీ మంచి చెడ్డలో ప్రతి దగ్గర కూడా ఉంటామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి
నిన్ననే 2-3 రోజుల నుంచి మహబూబాద్లో మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పనిచేసి ఈరోజు పార్టీ పెరుగుదలకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి సత్యవతి రాఘవ్ గారిని మాట్లాడుతున్నారు.